హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తినమరిగి ఛానల్. ఈరోజు మేము ఆమ్లెట్ తింటున్నాము. ఎగ్గు గిన్నెలో వేసుకొని 4 ఎగ్గులు అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇలాగ చేస్తే ఆమ్లెట్ బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు మరలా అదే చేయమంటారు. గిన్నెలోకి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ వేయాలి. అలాగే సాల్ట్ వేసిన తర్వాత కలర్ కోసము కొద్దిగా పసుపు వేయాలి. ఒక స్పూన్ కూడా అవసరం లేదు, కొద్దిగానే. అలాగ పసుపు వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని అంతా మిక్స్ చేయాలి. ఆమ్లెట్ మటుకు చాలా టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. మన ఉత్త ఆమ్లెట్ కంటే ఇందులో మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి బాగుంది. మనం ఇప్పుడు వచ్చేసి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి, అందులో వేయాలి. అలాగనే ఒక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అందులో ఆనియన్స్లో వేయాలి. ఎగ్గులో వేయాలి. వేసిన తర్వాత అంతా మిక్స్ చేయాలి. అలాగన ఆనియన్స్ వేయడం బట్టి బాగా టేస్ట్ ఉంది ఆమ్లెట్. మనం తర్వాత పెన్నె పెట్టుకొని పెన్నె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి. పెన్నె మీద అలాగన కొద్దిగా ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసిన తర్వాత మనము ఎగ్గు అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేయాలి. అలాగన నేను 4 ఎగ్గు కలిసి ఒకటి ఆమ్లెట్ వేసినాను, మందం వస్తుందని. మనం కావాలంటే 2 కానీ చేసుకోవచ్చు. అలాగ గెడ్డతో అలాగ రౌండ్గా అనుకోవాలి. సింపుల్గా ఫ్రెండ్స్, 2 నిమిషాలు కూడా పట్టదు. ఆమ్లెట్ తొందరగా చేయొచ్చు. పిల్లలు అడిగినప్పుడు అప్పుడప్పుడు చేసేయచ్చు. ఇంట్లో ఎగ్ ఉంటే చాలు. అలాగ మనం ఎగ్ వేసిన తర్వాత 1 నిమిషం అలాగే ఉండాలి. మరి కొద్దిగా ఆయిల్ వేయాలి అందులో. కొద్దిగా ఆయిల్ వేయాలి, రౌండ్గా మాడకుండా ఉంటుంది.
అలాగనే మనం వచ్చేసి రెండో వైపుకు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఆమ్లెట్ని రెండో వైపు అలా ఎర్రగా అయింది. అంతే ఫ్రెండ్స్, ఆమ్లెట్ రెడీ అయింది.